మనం చూస్తున్నాం ప్రస్తుతం ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేయబోతున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకున్న డే షెడ్యూల్ ఎలా ఉంటుందో అది ఫాలో అవుతూ ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తూ మరి కాసేపటి అక్కడ భద్రతను కూడా భారీగా పెంచిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పారామిలిటరీ ఫోర్స్ కూడా మనకు కనిపిస్తోంది. అక్కడ జనరల్గా బెయిల్ అనే బయటకు వస్తున్నప్పుడు ఇంత హంగామా ఇంతలా ఉండదు, కానీ ఇప్పుడు వేల సంఖ్యలో అక్కడ అభిమానులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయడం పెద్ద టాస్క్. అందుకనే బయటకు వచ్చే సమయంలో మళ్ళీ ఎలాంటి తొక్కేసలాట్లు కావచ్చు, ఎలాంటి హడావిడి లేకుండా ముందుగానే అక్కడ ఫోర్స్ పెట్టారు. రోప్ సహాయంతో కూడా కంట్రోల్ చేసే విధంగా ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. సో మరి కాసేపట్లోనే పుష్ప బయటకు వస్తున్నారు. సో అల్లు అర్జున్ బయటకు తీసుకువస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పుడు మొత్తం అన్ని ఏర్పాట్లు ఫినిష్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో లోపల ఈ రాత్రంతా కూడా అల్లు అర్జున్ ఎలా గడిపారు, ఆయనకైతే మంజీరా బ్యారక్ కేటాయించినట్టుగా మనకు అందిన సమాచారం. బట్ లోపల ఆయన ఎలా స్పెండ్ చేశారు టైం, దీనికి సంబంధించి కూడా మనం మరి కాసేపట్లోని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పటికీ చాలామంది అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈవెన్ చిరంజీవి అక్కడికి చేరుకున్నారు. సురేఖతో సతీ సమేతంగా అక్కడికి చేరిన చిరంజీవి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అల్లు అరవింద్ కూడా రాత్రి వెళ్ళారు. ఏ సమయాలైనా సరే తీసుకొచ్చేయచ్చన్న ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ కాపీ పట్టుకుని అక్కడికి వెళ్ళారు. కానీ వాళ్ళు కొన్ని టెక్నికల్ రీజన్స్ చెప్పారు, ఏవో కొన్ని పొరపాట్లు ఉన్నాయన్నారు. సో అవన్నీ మళ్ళీ సరి చేసుకుని మళ్ళీ ఆ కాపీ తీసుకెళ్ళేటి సమయం అయిపోయింది. సో ఈరోజు 7 గంటల కల్లా మరి కాసేపట్లోనే ఆయన విడుదల అవబోతున్నారు కాబట్టి, బయటకు వస్తున్నారు కాబట్టి అందుకు తగ్గట్టుగానే అక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా మనకి తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ చెంచులగూడ జైలు దగ్గర ప్రస్తుతం ఒక హై టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. అల్లు అర్జున్ పై ఇప్పటికే 118 కావచ్చు, 105 కావచ్చు, ఇవన్నీ సెక్షన్స్ నమోదు చేసిన తర్వాత కొన్ని అసలు వర్తించవు అని కూడా వాళ్ళు చాలా బలంగా వాదిస్తూ వచ్చారు. సో అక్కడ పోలీసుకు సంబంధించి సరైన భద్రత కల్పించకపోవడం వల్ల మాత్రమే వాళ్ళు ఆల్రెడీ 2వ తారీఖునే వాళ్ళు అర్జీ పెట్టారు, వాళ్ళు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని. ఇవన్నీ వాదనలు వినిపించిన అనంతరం ఆయనకు లభించిన బెయిల్ కాపీని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని పొరపాట్లు ఉన్నాయని మళ్ళీ తిరిగి పంపించడం, ఇప్పుడు వాటిని సరిచేసి తీసుకురావడంతో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ని విడుదల చేయబోతున్నారు. సో